అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. ఒరే సింగరేణి కెమెరా పెట్టరా. వస్తున్నా సార్. సుప్రజ ఎంతసేపు? అతను వచ్చి వెయిట్ చేస్తున్నాడు అక్కడ. అబ్బబ్బబ్బా, మేకప్ వేసుకోమని మీరే చెప్తారు, తొందర మీరే పెడతారు. సరే పద పద. ఏమండి మీరు రెడీయే కదా? రెడీయేనా? రెడీగా ఉండండి. ఏంట్రా రెడీ రెడీ గంట సేపు నుంచి రెడీ. అమ్మాయిది తీరా సినిమా మొత్తం ఇక్కడే తీసేయి. ఏంట్రా? లేకపోతే ఏంట్రా సుప్రజ కోసం వెయిటింగ్. నేను తన కోసం వెయిటింగ్. దేడిది మగ్గాడు కూడా దొబ్బుతున్నాడు. వాడేవాడు? మీ కెమెరామెన్. ఏంటో మేకప్ మేకప్ వేసుకుని ఎక్కడ బయలుదేరావు? పద పద. షూటింగ్ టైం అవుతుంది, కొంచెం పంపిస్తే. ఏంట్రా షూటింగ్? ఎల్లో సార్ అది కాదు. ఎల్లో సార్ అది కాదు సార్. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావురా? ఏంటే నీ బాబు ఎక్కడ? జైలు నుంచి ఇప్పుడు అప్పుడే రానా? ఏదన్నంటే ప్యాంట్ ఫ్రీ కదా? హలో రే నా మాటని దాన్ని షూటింగ్కి వెళ్ళేవరా? ఏంటి వెళ్ళించేది? 20 ఏళ్ల క్రితం ఓ డబ్బా వేసుకొని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతానని వచ్చావు. అయ్యావా? ఏమన్నా పీకావా? అడుక్కు తింటున్నావు. సిగ్గులేదు? నువ్వు వచ్చిన చాలక దీన్ని హీరోయిన్ చేస్తాను నీ ఎంటేసుకుని వచ్చావు. ఏమైంది? దోశలు వేసుకుంటుంది. ఎప్పుడు దీన్ని మీరు ఎలాగైనా చావండి, కానీ నా పిల్లని జోలికి వస్తే మాత్రం ముక్కలు ముక్కలుగా నరికేస్తా. రే పాపం కష్టపడి సినిమా తీసుకుంటున్నారా? 2 రోజుల్లో సినిమా అయిపోతుంది. సినిమా అయిపోతే అందరి బతుకులు బాగుపడతాయిరా. బాగుపడతాయా? ఎరా నువ్వేనా సినిమా తీసేది? అవును సార్, ఇంకో 2 రోజుల్లో సినిమా అయిపోతుంది సార్. ఏంట్రా 2 రోజుల్లో సినిమా అయిపోయింది? ఏంట్రా? ఏంటి? ఏంటి ఆగేది? సొంత మేలుడి కంటే రోడ్డు మీద పోయి ఎక్కువైపోయాడా? సినిమా తీస్తానని ఎవడొచ్చినా 2 కూతుర్ని పంపించే. రేపు నీకు ఎవడన్నా మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తాను, 2 కూతుర్ని పక్కన పడుకోబెట్టి అంటాడు. ఏంట్రా మాటలు? హలో సుప్రజ. హలో, ఎవరో? నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నా. సంతోష్ బాబు ఏంటి తొక్క? ఏయ్, ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేసావో ఏం చేస్తాను నాకే తెలియదు. పెట్టే ఫోన్. ఎవడెవడో ఫోన్ చేస్తున్నాడు. ఇంకా లాభం లేదు, పెళ్ళైపోవాలి రేపే. రే రాజు, రేపు రామాలయంలో పెళ్లి ఏర్పాట్లు చేయి. నేను కన్న తండ్రిని, నాకు మాట చెప్పకుండా. సుప్రజ, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమైనా అభ్యంతరమా? సరిపోయిందా? నువ్వు కన్న తండ్రి, దానికి ఒక పర్మిషన్. ఆ అమ్మాయి లేకపోతే షూటింగ్ ఎలాగయ్యా? అదిగా సార్. ఆ అమ్మాయి లేకపోతే అమ్మాయిలో ఉన్న వేరే అమ్మాయిని తీసుకురండి. వేరే అమ్మాయి అయితే సంతోష్ బాబు దగ్గరికి కూడా రానివ్వడు సార్. ఇది సార్, సంతోష్ బాబుకి సుప్రజకి ఫ్రెండ్షిప్ కుదిరింది. ఆ అమ్మాయిని దగ్గర రానిస్తాడు. అయితే అమ్మాయిని తీసుకురండి. వాళ్ళ బావ ఒప్పుకోవట్లేదు సార్. అదో రిస్క్ ఉందా సార్? పోనీ గ్రాఫిక్ లో అమ్మాయిని తయారు చేస్తే? అలాగైతే చిరంజీవిని నాగార్జుని గ్రాఫిక్స్ చేసి సినిమాలు తీసేయచ్చుగా. వాళ్ళకి అన్ని కోట్లు ఇవ్వడం ఎందుకు? మన సంతోష్ బాబుని గ్రాఫిక్స్ చేసి తీసేయచ్చు కదా. ఎవడేడు? మనం ఇప్పుడు ఏం చేద్దాం సార్? మీ వల్ల అయితే అమ్మాయిని తీసుకురండి, లేకపోతే సినిమా ఆగిపోద్ది. వాడి కాళ్ళు పట్టుకుంటావో, కొడతావో, తిడతావో, భయపడతావో, బతిలాడతావో, పుచ్చగిస్తావో, మోసం చేస్తావో, ఏమైనా సరే నువ్వు వాడితోనే సినిమా తీసి తీరాలి. సినిమా తీసి వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి. అయ్యో, నీళ్ళు తీసుకొస్తాను. ఏయ్, ఏంటి తలుపు ఎందుకేస్తున్నావు? లైట్ ఎందుకు ఆర్పావు? లైట్ అయ్యి ఏంటే చేసేది? సీన్ అంతా చెడగొట్టావు. ఇంకో సీన్ అయిపోయే వరకు నాతో మాట్లాడావు, తొక్క తీస్తా. వెళ్ళు. వెళ్ళమే. యాక్షన్ చెప్పే. యాక్షన్. వదలండి, నేను రేప్ చేయలేదు. ఆ అమ్మాయిని రేప్ చేసింది దొరికినోడల్లా ఇదే చెప్తాడు. నేను రేప్ చేయలేదు. సమయానికి పోలీసులు వచ్చారు కాబట్టి సరిపోయింది సార్. లేకపోతే పాప అమ్మాయిని రేప్ చేసి ఉండేవారు సార్. సార్ నేను రేప్ చేయలేదు సార్, వీళ్ళందరూ కలిసి అబద్ధం ఆడుతున్నారు సార్.
సార్ వీళ్ళంతా కాదు సార్, ఆ అమ్మాయిని రమ్మనండి. రమ్మనండి సార్. ఏయ్, నువ్వు ఇట్రా. సార్ తను నా కాబోయే పిల్లం సార్. నీ తప్పు చేశానని తన్ని చెప్పానండి, నేను వెళ్ళి లోపల కూర్చుంటాను సార్. చేశాడా? తప్పు చేశాడా? తప్పు చేశాడు. రేప్ అటెంప్ట్ చేశాడా? చేశాడు. సార్ నా కళ్ళలోకి చూసి చెప్పమనండి సార్. చెప్పిందిగా, అయిపోయిందిగా, వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్స్ సుప్రజ, నువ్వు ప్రేమించిన వాడి కోసం నేను ప్రేమించిన వాడి గురించి అబద్ధం చెప్పించా. కనీసం నువ్వైనా సుఖంగా ఉండు. ఆయిల్ తొందరగా మసాజ్ తొందరగా కేరళ కొట్టి అమ్ము కట్టి లైఫ్ మెంబర్షిప్ ఉండు. బలరాం, ఒరే బలరాం. ఏంట్రా? ఒరే సంతోష్ బాబు కనపట్లేదంట్రా? కనపట్టలేదా? అవునరా, 3 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదా? ఏ అవుట్డోర్కి వెళ్ళి ఉంటాడు రా. అతను పెద్ద హీరో అండి, ఎక్కడికి వెళ్ళా తెలుస్తుంది. అయితే ఫారిన్ షూటింగ్ వెళ్ళి ఉంటాడు. ఆయనకి ఇప్పుడు ఫారెన్ లో షూటింగ్ లేవండి, అది కనుక్కో. మన నక్సలైట్ ఇట్లా ఎత్తుకుపోయినరేమో చూడు. అమ్మా లేనిపోండి యాక్షన్ పెట్టకండి అమ్మా, ఇప్పుడు షూటింగ్ అయిపోద్ది. ఆ పీపీ పునరావగాన్ని పట్టుకుంటే వాడు కూడా అడ్రస్ లేడంట్రా. వాళ్ళు డ్రైవర్ ని పట్టుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి అంతా కనుక్కున్నారు, అక్కడ ఎవరు లేరు. అదే టెన్షన్. సంతోష్ బాబు నెంబర్ కి ఫోన్ చేస్తే మన దగ్గర ఉన్న ఆయన నెంబర్ ఇప్పుడు పని చేయట్లేదమ్మా. ఆ రోజు మీ బావ వచ్చినప్పుడు సంతోష్ బాబు నీకు ఫోన్ చేశాడు కదా? చూడు. ఉన్నారు లేరు ఉన్నా మాట్లాడరు. ఆయన బురద మట్టి మసాజ్ చేయించుకుంటున్నారు. వారం రోజులు ఎవరితో మాట్లాడరు. థ్యాంక్స్. ఇదే అయి ఉంటుంది. రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది. హలో హలో, సంతోష్ బాబు గారు ఉన్నారా? ఉన్నారు. నేను సుప్రజన్ మాట్లాడుతున్నాను, చెప్పండి. సుప్రజ లేదు, డప్రజ లేదు. ఫోన్ పెట్టేసి ఎక్కడ? ఫోన్ లో ఏదిలే మాట్లాడతాం. ఏ అక్కర్లేదు బాబాయ్. నీకు తెలియదు బాబాయ్. ఏ వద్దులే, వారం రోజులు ఎవరితో మాట్లాడను కదా. ఇయ్యి. బాబాయ్ అంటే లేడీస్ అయితే మాట్లాడతావా? ఇవాయ్. హలో సుప్రజ, హలో. ఆ రోజు నీకోసం ఎంత వెయిట్ చేస్తుంది తెలుసా? ఏమైపోయావు? మా ఇంట్లో ప్రాబ్లం చాలా పెద్దదైపోయింది. నేను మిమ్మల్ని కలిసి మాట్లాడాలి. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడ కలుద్దాం? స్టోన్ గార్డెన్ లో కలుద్దాం. స్టోన్ గార్డెనా? ఒక గంటలో వచ్చేయండి. గంటే కదా, బయలుదేరుతున్నా. స్టోన్ గార్డెన్ ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నావు అంటారు నువ్వు? ఏం చెప్పాలో ఇంకొకసారి చెప్పవా? కరెక్ట్ గా విను. ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద కూడా జరిగింది. మా నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు. కాలు బయట పెడితే వెరకొడతాను చెప్పారు. కరెక్ట్ గా మీరు ఫోన్ చేశారు. ఒకవేళ మా నాన్నగారు ఉన్న తప్పుగా మాట్లాడితే సారీ అండి అని చెప్పు. ఇంకొకసారి ప్లీజ్ ప్లీజ్. అబ్బా కరెక్ట్ గా విను. ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద కూడా జరిగింది. మా నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు. కాలు బయట పెడితే వెరకొడతాను చెప్పారు. కరెక్ట్ గా మీరు ఫోన్ చేశారు. ఒకవేళ మా నాన్నగారు ఉన్న తప్పుగా మాట్లాడితే సారీ అని చెప్పు. ఇంకొకసారి. అసలు ఏమైందంటే మా ఇంట్లో పెద్ద గొడవ అయింది. నా కాలు బయట పెడితే కాలు కొడతా ఉన్నా. ఏదో ఒకటి చెప్పి మధ్యలో ఆపు. హాయ్. హాయ్. ఆ రోజు నీకోసం ఎంత వెయిట్ చేస్తాను తెలుసా? ఏమైపోయావు? ఎందుకు రాలేదు? ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. మా నాన్న చాలా సీరియస్ అయ్యాడు. కాళ్ళు బయట పెడితే విరగొడతానని చెప్పాడు. పెళ్లి కూడా ఫిక్స్ చేస్తాడు. సరిగ్గా ఆ గొడవ జరుగుతున్నప్పుడు మీరు ఫోన్ చేశారు. మీతో మాట్లాడింది కూడా మా నాన్నే. ఒకవేళ ఆయన ఏమన్నా అనుంటే సారీ. దట్స్ ఓకే. అంటే మీ డాడీ సంతోష్ బాబు అంటే గుర్తుపట్టి ఉండడు. నేను ఆంధ్ర అమితాబ్ అని చెప్పు ఉండాల్సింది. హే చలో వహా షూటింగ్ చల్ రहा. हाँ चलो देखेंगे. అయ్యో చూసేస్తున్నా సార్. ఇళ్ళకి చెప్పరా. సరే సార్. పట్టుకో అమ్మా, మీరు వెళ్ళండి అమ్మా, లేకపోతే అందరినీ పిలుస్తాడు. ఇది తీయండి సార్. అది సరే గానీ అసలు నీ ప్రాబ్లం ఏంటి? అది మా నాన్న నాకు పెళ్లి చేసేస్తాను అంటున్నాడు. నేనేమో కొద్ది రోజులు ఆగమంటే ఈ కాలంలో ఆడపిల్లల్ని అస్సలు నమ్మలేము అంటున్నాడు. మా చుట్టాల అబ్బాయితో పెళ్లి కూడా ఫిక్స్ చేసేసాడు. రేపే నిశ్చితార్థం. మరైతే చేసుకోవచ్చు కదా. నువ్వెవరినైనా ప్రేమించావా? ఆహా, నాకు ఇంకొద్ది రోజులు చదువుకోవాలని ఉంది. మా నాన్న ఎంత బతిమాలినా నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో నేను మాట్లాడతాను. మీరు నిజంగానే వస్తారు కదా? తప్పకుండా వస్తాను. ఫ్యాన్స్ కోసం ఆ మాత్రం చేయలేనా? ఇప్పుడు బాస్ నా అమ్మాయి చెట్ల వైపు తీసుకెళ్తుంది. మీరు కెమెరా అస్సలు ఆపద్దు, తీస్తూనే ఉండండి సార్. లక్ష్మమ్మ, నీ చుట్టాలు వచ్చారు. ఓలో అదే 49,500. ఓ అమ్మా, తిండికి ఏమన్నా కావాలి? నన్ను తినరా, ఇదంతా నీ దిక్కేలా వచ్చింది. వచ్చి సాగుతోనే వచ్చిన ఇప్పుడే కానీ మస్తు పైసలు ఇచ్చినాడు. ఎంతసేపు కొడతావు? పోలీసు వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇవ్వవా? అట్లనే ఇగో 49,000. సార్ మీరు డైలాగులన్నీ నాగభూషణం గారి స్టైల్లో చెప్పాలి. దాందే ఉందయ్యా, టంపుటమో చెప్పేద్దాం. నేను రెడీ బలరాం. నేను రెడీ. ఎవరైతే మన హీరోయినా? కాదు సార్, మీ కూతురు. సర్లే హీరోటి చెప్పండి. మీరందరూ కనుక నేను చెప్పిన టైమింగ్ లో చేస్తే మీరే వాళ్ళిద్దరు పెళ్లి చేసి ఆశీర్వదించి పంపించినట్టుగా వస్తుంది. టంపుటమో ఈ స్కీమ్ చాలా బాగుంది. నువ్వు రంగయ్య. సరేనా? అందరు రెడీయా? వచ్చేస్తాడు. హాయ్.
చాలా థ్యాంక్స్ అండి నానా. అందరూ వచ్చేసినట్టున్నారు. అవునండి, మీకోసం ఎదురు చూస్తున్నా. నానా చూడు ఎవరు వచ్చారు. ఆంధ్ర అమితాబ్ తెలియకపోవడం ఏమిటి? ఎవాయ్ చూడు ఎవరు వచ్చారు. నమస్కారం బాబు. వదినా సంతోష్ బాబు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. రండి దయచేయండి. రండి కూర్చోండి. మీతో కొంచెం మాట్లాడాలండి. ఆ? పక్కొస్తారా? పక్కగా అక్కర్లేదు. చంకుటమా ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందో. కూర్చోండి. చెప్పండి. మరేం లేదు అంకుల్, తను ఇంకా డిగ్రీ కదా చదువుతుంది. అవును అప్పుడే పెళ్లికి తొందర ఏంటి? కొన్నాళ్ళు ఆగచ్చు కదా. నిజమే ఆగచ్చు, కానీ అమ్మాయి ఆగద్దా? మీ అమ్మాయి మైనర్ కదా. అవును. రేపు మైనర్ కి ఇష్టం లేకుండా పెళ్లి చేశారని పోలీసులు లోపలేసి కుమ్మితే అహో రేపది ఏ బుద్ధి చెక్కవాడిని తీసుకొచ్చి నాన్న వీడే నా మొగుడంటే అప్పుడు బయట నుండి కుమ్మిలిపోయే కంటే ఈ వయసు తక్కువ పెళ్లి చేసి లోని కుమ్మించుకోవడం చాలా బెటర్ అనుకుంటాను. ఒక్కసారి ఆలోచించండి. కాదు అంకుల్, తను ఇంకా చదువుకుంటానంటుంది కదా. కానీ నిశ్చితార్థం వరకు వచ్చిన తర్వాత తూచంటే పెళ్లి కొడుకు ఊరుకుంటాడా? మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. అదంతా నేను చూసుకుంటాను అంకుల్, మీకెందుకు? మీరు చూసుకుంటానంటే నాగడి బెంగనే.